హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు అడుగుతున్నారో చూద్దాం, ఏం రెసిపీ అడుగుతున్నారో. ఓకే సో రాధా గారు మెయిల్ చేశారు బెంగళూరు నుంచి. ఓకే మునగాకుతో పులిహోర చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే సో మునగాకు మామూలుగా వేపుళ్ళలో లేదా కర్రీస్లలో ఎక్కువగా అంటే మనం కూడా చాలా చూపించాం. అవును. సో పులిహోర కూడా రైస్ ఐటమ్. ఓకే సో అంటే దీంట్లో ఎలాగో మనకంటే పులిహోరలో మెయిన్ బేస్ ఏంటంటే మనకు కొంచెం ఆ పులుపు అనేది ఉంటుంది కదా. సో మునగాకు కాంబినేషన్ బాగానే ఉంటుందండి. అంటే కొంచెం మునగాకు ఫ్లేవర్ తెలుస్తూ పులిహోర కొంచెం పులుపులుగా చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే మరి మునగాకు పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునగాకు పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవపిండి 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో పులిహోర అంటేనే మనకి పోపు ఇంపార్టెంట్. ఇలాంటి ఆకులు ఏమైనా వేసుకునేటప్పుడు కొంచెం అవి ఒకటి వేయించుకోవటమే మనకి కొద్దిగా టైం. సో చింతపండు పులిహోర అయితే మనకు కొంచెం టైం పడుతుంది ఆ గుజ్జు అది తీసుకోవడానికి, అది కొంచెం మగ్గడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఈ నిమ్మకాయ పులిహోర అయితే ఈజీగానే హ్యాపీ. సో దీంట్లో ఎండుమిరపకాయలు. ఓకే కానీ ఇట్లా వేరే కాంబినేషన్స్ ఇప్పుడు ఇలా ఆకులు కానీ ఏమన్నా వాడి చేసేటప్పుడు కొద్దిగా ఈ నిమ్మకాయ ఫ్లేవర్లోనే అన్ని బాగుంటాయేమో కదా. ఆ టేస్ట్ అనేది కొంచెం మనకు ఎక్కువగా తెలుస్తుంది చింతపండు కన్నా. కొంచెం మనం ఇలా నిమ్మకాయతో చేసుకుంటే సో చింతపండు పులిహోరలో ఆ చింతపండు ఆ పులిపే మనకి బాగా తెలుస్తూ ఎక్కువగా అదే తెలుస్తూ ఉంటుంది. సో దీన్ని కొంచెం డౌన్ చేసేస్తుంది. అవును. పోపు దినుసులు. ఓకే సో వీటితో పాటుగా పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో ఇది కొంచెం పోపు వేగిన తర్వాత మునగాకు. సో కొంచెం మనం తీసుకునే దాంట్లో కొద్దిగా లేతగా ఉంటే బాగుంటుంది. సో దీంతో పాటుగానే కొంచెం పసుపు, అలాగే సరిపడా ఉప్పు. ఓకే సో ఇది మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకుని ఆకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎంత వేగిన తర్వాత ఎంత అయినా కూడా ఆకుకూర బాగా దగ్గరకు వచ్చేస్తుంది. సో మరీ క్వాంటిటీ ఎక్కువైనా అంత బాగుంది. కొంచెం అంటే ముఖ్యంగా ఇలాంటివి అయితే కొద్దిగా మెంతి కూర కానీ ఇలాంటి మనం మునగాకు కానీ కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. సో ఎలాగో కొద్దిగా మనకి యాడ్ చేస్తే ఆ ఆయిల్ కి ఆ ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి రైస్ కి అంతా కూడా బాగానే పట్టేస్తుంది. సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకే సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే బాదం పప్పుని పేస్ట్ లాగా చేసి దాంట్లో కొద్దిగా తేనె కలిపి కళ్ళ కింద అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి. చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? కొద్దిగా వేగాలండి. ఓకే సో కొంచెం ఇది కొంచెం చూడడానికి అలాగే కనిపిస్తుంది కానీ కొంచెం మందంగానే ఉంటుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది మామూలు ఆకుకూరలతో పోలిస్తే. అవును, కొంచెం డ్రైగా కూడా ఉంటుంది కదా. సో జనరల్ గా మనం కూడా అది వరకు రైస్ ఐటమ్స్ అవి చూపించాము, కాకపోతే అది డిఫరెంట్ ఫ్లేవర్ లో. ఇక్కడ ఏంటంటే ఈ పులిహోర పోపు, ఈ పులుపు, ఇది ఒక డిఫరెంట్, కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే సరిపోతుందండి. ఓకే సో దీంట్లో మనం ముందుగా పొడి పొడిగా ఉడికించుకున్న రైస్. సో రైస్ కూడా కొంచెం మగ్గితే మనకు బాగుంటుంది. ఇది కూడా ఒక రకంగా అంటే కొంచెం కరివేపాకు కట్ చేసి వేస్తే ఎలా ఉంటుంది ఆ టైప్ లో అనిపిస్తుంది. చూడడానికి కొంచెం అలాగే కనిపిస్తుంది, కాకపోతే కొంచెం తినేటప్పుడు కొంచెం టేస్ట్ అనేది మనకు వేరియేషన్. ఓకే సో దీంట్లో కొంచెం మనకు రైస్ మగ్గుతుందంటే మనం వేయించినప్పుడు ఆ ఆకు తాలూకు ఫ్లేవర్స్ కూడా రైస్ కొంచెం పట్టేస్తాయి. ఓకే సో దీంట్లో కావాల్సి జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఓన్లీ వేరుశనగ పలుకులు ఒకటి వేయించినవి యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే సరిపోతుంది. సో నిమ్మరసం. సో స్టవ్ ఆపేసేసింది.
ఆ మునగాకు ఆ మంచి వేయించిన ఇది బాగా వస్తుంది యాక్చువల్లీ. ఎస్. సో దీంట్లో ఇంకొంచెం వేరియేషన్ తెలియడానికి ఆవపిండి కూడా కొద్దిగా వేస్తున్నాను. సో జనరల్గా చాలా మంది ఇట్లా ఈ ఆవపిండి కూడా యాడ్ చేస్తుంటారు. అంటే ముఖ్యంగా మనకి గుళ్ళల్లో ప్రసాదం పెడతారు కదా, ఆ పులిహోరలో ఎక్కువ ఆవపిండి కలిపి ఉంటుంది. మనం చాలా మంది కూడా అదే అనుకుంటారు, మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ రాదు, ఏంటి డిఫరెన్స్ అని. ఆ కొద్దిగా ఇంగువ, ఈ ఆవపిండి అక్కడ కొంచెం బాగా తెలుస్తూ ఉంటుంది మన గుళ్ళలో తీసుకునే ఆ పులిహోరలో. ఓకే. సో చివర్లో వేయించిన వేరుశనగ పలుకులు, సో ఒకసారి బాగా కలిపేసుకుని, సో ఇదే స్టేజ్లో ఒకవేళ జీడిపప్పు వేసుకుంటే వేయించిన జీడిపప్పు అలా పైనుంచి వేసుకుంటే కొంచెం క్రంచిగా తగ్గుతుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ పులిహోరలో మనకు కొంచెం ఆ గ్రీన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో కొద్దిగా వేరుశనగ పలుకులండి. ఓకే. సో మునగాకు పులిహోర రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా మునగాకు పులిహోర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో మునగాకు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, ఆవపిండి, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మునగాకు పులిహోర రెడీ.